హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగురా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా బోనాల నెలతో వెళ్ళారనమాట. చూడండి మా పిల్లలు, మా జున్నుగాడు మా అయితే చూడండి మార్నింగ్ లేవగానే ఉయ్యాలన్నమాట. ఇది మాకు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే మా పిల్లలు మా అక్క పిల్లలు అందరూ ఫేవరెట్ అనమాట ఈ ఉయ్యాల. ఇక్కడికి వచ్చామంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ ఉయ్యాలనైతే ఎవ్వరు వదిలిపెట్టేవారు. ఎంత చిన్నవాళ్ళు అయినా వదిలిపెట్టారు, ఎంత పెద్దవాళ్ళు కూడా వదిలిపెట్టారు. అంత ఇష్టంగా దీన్ని ఊతారనమాట. చూడండి మా జున్ను అయితే రెడీ అయిపోతుంది స్కూల్కి. ఎందుకంటే బోనాలు ఉన్నాయి, హాలిడే మేము కూడా వచ్చినాం, కానీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇక పంపిస్తారు, లేకపోతే హాలిడే తీసుకునేటోళ్ళు. స్కూల్ ఉంది. ఇప్పుడైతే మా వాడైతే ఐడి కార్డు ఖరాబ్ అయిపోయింది. నైట్ అయితే వాళ్ళ మమ్మీ కొంచెం అయితే ప్రిపేర్ చేసింది, కానీ అది ఇక్కడ నచ్చలేదు అది. అందుకని ఇక వాడు మళ్ళీ తర్వాత మమ్మీ చేస్తున్నది. ఇప్పుడైతే మా అమ్మ అయితే లగేజ్ కూడా తీసుకెళ్తుంది, ఎందుకంటే స్కూలు అండ్ మా వదిన వాళ్ళు దాన్నే ఉంటారు కాబట్టి ఇక లగేజ్ కూడా తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము తర్వాత నెక్స్ట్ వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇప్పుడైతే మా అన్నయ్యనైతే పిల్లలని తీసుకుని అయితే ఇప్పుడైతే స్కూల్కి అయితే తీసుకెళ్తుండు. అయితే లంచ్ బాక్స్ పెట్టింది మా అన్నయ్యకి. అంటే మా అన్నయ్య ఏం తినలేదు, ఎర్లీగా వెళ్ళారు కదా 8కి, కొంచెం మేము వెళ్ళే వరకు లేట్ అవుతుందేమో అనేసి బాక్స్ అయితే పెట్టించినాం అనమాట. ఆ సంచిలోనేమో వీళ్ళ బట్టలు, ఇక 2 స్కూల్ బ్యాగులు, 2 లంచ్ బాక్సులు అయితే తలిగిచ్చింది. చూడండి అక్కడ పెడుతుంది, ఇక్కడ పెడుతుంది, ఎక్కడ సెట్ చేసుకుంటుంది చూడండి. బ్యాగులు అయితే ఇక్కడ పెట్టేసింది. ఇక లంచ్ అన్నారు మార్నింగే. బాక్స్ పెట్టినా సెట్ అవుతలేదు. జున్నుగానికి ఇద్దామని చూస్తుంది, అక్కడ ఇద్దామని చూస్తుంది, కానీ ఇక్కడ సెట్ చేయాలా అని ఆలోచిస్తుంది. చూడండి ముందర పెడితే ప్రాబ్లం అవుతుందని. చూడండి అక్కడ పెడితే ప్రాబ్లం అవుతుంది. మా అమ్మనేమో బ్యాగ్లో తోకలు ఉంటాయి కదా, వీటిని ముడేసి పెడుతుంది. చూడ హర్షగానికి ఇచ్చింది. హర్షగానికి ఇచ్చి పట్టుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఇంక తీసి అయితే బ్యాగ్లో అయితే పెట్టింది. ఇక సెట్ అనమాట. ఇప్పుడైతే బయలుదేరారు. ఇక మళ్ళీ ఇక మా వాళ్ళు అయితే బాగా చెప్పుకుంటూ బయలుదేరారు. చూడండి మా పిల్లలు అయితే చెప్తారు. చూడండి బయలైతే తేలిరు. ఇప్పుడు మేము బయలుదేరామన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మేమైతే చోటుపల్లికి వచ్చేసినాం అనమాట. నేను మా అమ్మ అందరం. అంతకుముందుకే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే చూడండి పెద్దక్క వాళ్ళైతే వచ్చారు. వావ్ అంటారు. ఏమంటారు మా అన్నయ్య వీడియో తీస్తుంటే. మా మిల్కి పాపం జ్వరం వచ్చింది హాస్టల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా. ఇక చూడండి మా వదిననేమో ఏమంటుండ అనమాట, ఏమో అడుగుతుండు మా అన్నయ్య. ఇక మా అమ్మ వస్తూ మా పాప మాది స్వీట్ కార్న్ అడిగింది అనమాట. ఇక మా అమ్మని అయితే స్వీట్ కార్న్ కూడా కొనుక్కొని వచ్చేసింది. మాది పొట్టిది అందరం అయితే తినేస్తున్నాం అనమాట. చూడండి మా పండు మిల్కి ఎక్కువ హాస్టల్లో ఉంటారు కాబట్టి ఇక వాళ్ళు ఎక్కువ రారు. ఇక పండుగలకు ఇట్లా ఇప్పుడైతే తీసుకొచ్చింది అనమాట. బోనాల పండుగ కానీ తీసుకొచ్చింది మా పెద్దక్క. ఏమప్ప చిన్న పొట్టి. ఇక మా వదిన అయితే లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తుంది. చూడండి ఆనియన్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర అన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు మా పెద్దక్క వచ్చింది. ఇక మా చిన్నక్క కోసం వెయిటింగ్. ఇక చూడాలి మా చిన్నక్క ఎప్పుడు వస్తుందా అని. మా పొట్టి చూడు ఒక్కటే వాటర్ దగ్గర ఆటాడుతుంది. అసలు కాదు ఉంటలేదు. జ్వరం వచ్చింది కాకపోతే ఆమె కూడా మంచి ఆరెంజ్ జ్యూస్ లెక్క ఉందని బాగా తాగింది. ఎప్పుడు తాగదంటది అసలు ఆమె. ఇప్పుడైతే మా అమ్మని అయితే వంట చేస్తుంది. ఇద్దరు ఇక్కడ కూర్చొని వంట చేస్తుంది, మేము బయట కూర్చున్నాము. అవుతుంది వీడియో ఎందుకు తీసుకుని తెచ్చా అంటుంది. ఇంకా చూడండి ఆల్మోస్ట్ అయితే వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మా చిన్నక్క వస్తుందని ఫోన్ చేసినామంట. ఇప్పుడు వచ్చినాము, దిగినాము, నడుచుకుంటూ వస్తున్నాము అని చెప్పింది అనమాట. అందుకు వెయిటింగ్ అనమాట. మా పిల్లలందరూ ఎవరెవరు వస్తున్నారు. మళ్ళీ అక్కి రాలేదు, కానీ మామూలు మా చిన్నక్క అయితే వస్తుందనమాట. దానికోసం మా పిల్లలు చూడండి అందరు వెదురు చూపులు. ఇక్కడి నుంచి ఆ టెంపుల్ దగ్గర నుంచి వస్తారనమాట. డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక్క రోడ్ దాటితే ఇట్లా వచ్చేస్తే ఇల్లు వచ్చేస్తుంది అనమాట. ఇక చూడండి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక మా చిన్నక్క అండ్ మా అమ్మలు. మా విగ్గి లేడు, హాస్టల్లో ఉండడు. మా లక్కేమో రానన్నాడట, ఇంటి దగ్గర నుంచి వచ్చింది. ఇక చూడండి ఇవి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇది కూడా చూడండి చోటుపల్లో ఉంటుంది. ఇప్పుడైతే స్టెప్స్ అయితే ఎక్కి పైకి అయితే వచ్చేసారు. ఎప్పుడో బయలుదేరి బస్సులు అస్సలు దొరకట్లేదు ఫ్రెండ్స్. అసలు బస్సుల కోసం వెయిటింగ్ చేసి ఆటోకి అయితే వచ్చేసిందంట. ఇక మేము కూడా ఆటోకి వచ్చేసినాము. బస్సు ఏం దొరకట్లేదు. మా జున్గా మిల్కి అయితే పండుకుంది. ఇక మా పండు, మా పెద్దక్క, మా చిన్నక్క, ఇక మా వదిని, మా పప్పి, మా పొట్టిది అయితే సూపర్ హుషారనమాట. అసలు ఎట్లా అంటే ఒక్క దగ్గర ఉండదు, మంచిగా ఆడుకుంటుంది. అసలు ఏమి ఏడవదు, ఏది కావాలంటే అది అడుగుతుంది అంతే తప్ప. ఇక మా అక్క ఏదో అడుగుతుంది మా పండు వాళ్ళని. మా మిల్కీకి జ్వరం వచ్చింది. ఇంకా
మా జున్ను వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, ఇంకా ఎగ్జామ్స్ అయిపోలేదు మేడం. మేము అడిగి వచ్చాము స్కూల్కి, మధ్యాహ్నం పంపించారా 2 కంటే 2కి వెళ్ళాము, కానీ పంపేనన్నది టీచరు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే పంపిస్తున్నది. లోపు మా జున్ను వాళ్ళు వచ్చేవరకు అది అన్నం తినేసామని 3కో 3:30కి అన్నం తిన్నాం. తిన్న తర్వాతకి మా జున్ను కానీ తీసుకురావాలి తర్వాతకి. ఇప్పుడైతే అందరం అన్నం అయితే తినేసినాం. మా అన్నయ్య అయితే మజా కూడా తెచ్చిండు, చికెన్ మజన్ పులుసు అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే అన్నం అయితే కంప్లీట్గా తినేసి ఇక 4 అయ్యింది. ఇక 4 అయ్యాక మా పిల్లలందరూ కలిసి ఇక చూడండి, స్కూల్ నుంచి అయితే పిల్లలు తీసుకొస్తారు. పక్కన మార్కెట్ అనమాట, ఫిష్ మార్కెట్, ఆల్ మార్కెట్స్ ఇక్కడనే ఉంటుంది అనమాట. ఇక చూడండి బెఫెలో మార్కెట్స్ చూడండి, ఇవన్నీ స్కూల్ అయితే ఇక దగ్గరనే అనమాట వీళ్ళకి, కొంచెం నియరే అనమాట, అందుకని నడుచుకుంటూనే వెళ్తారు. కొంచెం దగ్గర ఇంటి పక్కన, పెద్ద దూరం ఏం కాదు. బస్సులు అయితే తిరిగి స్కూల్కి అయితే చాలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసారు. మా జున్నుగాడు అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యింది. మార్నింగ్ జుట్టులు వేస్తే ఊడిపోతే కొనకల్లిందని గట్టిగానే ఉన్నాయి బాగానే. మా పెద్దక్క కూడా మా చిన్నప్పుడు అయితే గట్టి వేసేది, కురుపులు అయ్యేది, అంత గట్టిగా అలా బిడ్డ కూడా మా జున్నుగానికి అయితే వేసింది. చూడండి, ఇప్పుడైతే మేము మా వదినని గాజులు పెట్టడానికి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అనమాట. చూడండి గాజులు మా జున్నుగానికి, ఇక మా వదినకు ఫ్లవర్స్, శారీ అండ్ ఫోడర్, చిల్కం అన్నీ అయితే తెచ్చినాం. ఈ గాజులు పెట్టే వీడియోస్ తర్వాత పెడతా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,